కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన శంకర గణేష్ భవానీల 2.5 ఏళ్ల కుమార్తె జ్ఞానేశ్వరి అలియాస్ జాను అదృశ్యమై 2.5 నెలలు దాటింది. ఆచూకీ లేదు. పోలీసులు వారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చిన్నారిపై ప్రేమతో తల్లి కూడా కొత్త ప్రయోగాలు చేస్తుంది. ఇప్పటికే ఓ చునకాన్ని పెంచుకుంటూ దానికి తన కుమార్తె పేరు జాను అని పెట్టుకుంది. అలాగే తన కుమార్తె ఆచూకీ కోసం జాను తుని 06 పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఆమె 10వ తరగతి పాస్ అయింది. టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ తాను పోస్ట్ చేసే వీడియోలు చూసి ఎవరైనా తన కుమార్తెను గుర్తుపడతారు అన్న ఆశతో పట్టుదలతో యూట్యూబ్లో ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకొని ఆ ప్రయత్నం మొదలుపెట్టింది. అమ్మ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు కదా, అది క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే ఏ ఉద్దేశంతో క్రియేట్ చేశారు? అది మా అమ్మాయి మిస్ అప్పటి నుంచి ఒక అన్నయ్య వచ్చేవారండి. అన్నయ్య పాప కోసం చాలా కష్టపడ్డారు వెతకడానికని మాకు సపోర్ట్ చేశారు. అవన్నీ అన్నారు, అమ్మ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో వీడియోస్ అటు పోస్ట్ చేస్తే జనాల్లో మర్చిపోకుండా ఎవరైనా తెలిసినా సరే ఏ ఆచూకీ తెలిసినా చెప్పే అవకాశం ఉంది అని చెప్పారు. యూట్యూబ్ ఛానల్ ఏ పేరునే క్రియేట్ చేశారమ్మా? జాను తుని 06 అని క్రియేట్ చేసింది. తర్వాత పోలీసు వారు అంటే ఇప్పటికీ ఏమైనా మీకు అప్డేట్స్ ఏమైనా ఇస్తున్నారా, ఏమైనా వెతుకుతున్నారని ఏమైనా చెప్తున్నారా? పోలీసు వారు అయితే వాళ్ళకి వచ్చిన ప్రతి అప్డేట్ మాకు వెంటనే చెప్తున్నారు. మొన్న ఒక అమ్మాయి ఎక్కడో కనిపిస్తే మాకు ఆ అమ్మాయి ఫోటోలు పంపించారు. ఈ అమ్మాయి మీ అమ్మాయో లేదో చెక్ చేసుకోండి అని పంపించారు. మేము కూడా చెక్ చేసాం. మళ్ళీ సార్ ఒకసారి కొన్ని ఫోటోల్లో మా అమ్మాయిలాగే అనిపిస్తుంది సార్, ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేయండి సార్ అని చెప్తే వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత మరి ఏం చెప్పారన్నది మా హస్బెండ్కే తెలిసింది. నాకు ఇంకా ఏం